ఆ తిండి సరిగ్గా తినవే, కొంచెం పద్ధతిగా తినవే. రేపు అత్తగారింటికి వెళ్ళాక ఇలాగే తింటే భయం లేని కొడి బజార్లో గుడ్డు పెట్టింది అంటారే. గుడ్డు అంటుంది ఏంటి? నాకు పెట్టినే లేదు, అంతా వాళ్ళే తినేసినట్టున్నారు. భయం లేని కొడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఎగ్జామ్స్ వారం రోజుల్లో పెట్టుకొని ఇలా టీవీ చూస్తున్నాం. ఈ కోడి ఏంది, గుడ్డేంది? భయం లేని కొడి బజార్లో గుడ్డు పెట్టింది. భయం లేని కొడి బజార్లో గుడ్డు పెట్టింది. అమ్మా దయచేసి ఆ సామెత అర్థం ఏంటో చెప్పమ్మా. ఏమో నాకేం తెలుసు. ప్లీజ్ అమ్మా, ఆ సామెత అర్థం ఏంటో చెప్పే. మా అమ్మనేదే, అది విని 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 నాకు వచ్చేసింది. ప్లీజ్ అమ్మా, అయితే ఆ సామెత అర్థమన్నా చెప్పు, లేదంటే వేరే సామెత అన్నా యూజ్ చేయమ్మా ప్లీజ్. విని విని చెవులు వాచిపోతున్నాయమ్మా. సర్లే, నీకోసం కొత్త సామెతలు నేర్చుకుంటా. బతికించావు పో. లక్కీ రెడీ నానే? అక్క రెడీ అవుతున్నా. రామకృష్ణ. అబ్బా ఎన్నిసార్లు అంటావే రామకృష్ణ రామకృష్ణ అని? ఆ పక్కింటోడు పేరు అదే, వాడు విన్నాడనుకో తప్పుగా అనుకుంటాడు. నేను తలుచుకునేది పక్కింటోని కాదు, పరమాత్ముని. ఎదురింటోని కాదు, అవతార పురుషుణ్ణి. కొంచెమన్నా సెన్స్ ఉన్నోడైతే అర్థం చేసుకుంటాడు. ఇంకా నువ్వు రెడీ అవు. ఎండాకాలం ప్రభావమేమో, ఎంత మేకప్ వేసినా ఎన్ని ఫిల్టర్లు పెట్టినా ఒరిజినల్ కలరే కనబడుతుంది. ఏమండి వచ్చారా? మీకోసం స్పెషల్గా మిరపకాయ బజ్జీలు చేశాను, తీసుకొస్తానుండండి. మళ్ళీ బజ్జీలా? పోయినసారి బజ్జీలు తిన్నప్పుడే పళ్ళు ఊడిపోయినాయి 2. తినకపోతే మొత్తం పళ్ళు రాలిపోతాయి. సరేనా? తీసుకొస్తానుండండి.